ఏమండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ కాల్ స్పీకర్ లో పెట్టు. आज रात मेरे घर में पार्टी है तू आ जाना. పార్టీకి వస్తున్నా. ఎక్కడికి వెళ్ళేది? అడుగు బయట పెడితే కాళ్ళు ఎరగొడతా. ఏంటి కాళ్ళు ఎరగొడతావా? ఎరగొట్టి చూద్దాం, నన్ను ఎవడు ఆపుతాడో చూస్తా. ఏ టైంలో ఉదయంతో గొడవ ఏంటన్నా? పార్టీకి కావాల్సిన మొత్తం సరుకంతా నీ దగ్గర పెట్టుకుని సరుకంతా పట్టుకుంటా, మిమ్మల్ని ఇల్లు కదలకుండా చేసి సింగిల్ గా చేసేస్తా. ఇదే నా సవాల్. ఇది సవాల్ అంటే ఈ రాత్రి 10-11 నిమిషాలకి ముహూర్తం పెట్టుండా 2 కేసుల సరుకు ఇంటి గేట్ దాటిస్తుండా ఒక్క బాటిల్ పట్టుకున్నా సరే మానేస్తా మందు పర్మనెంట్ గా. దమ్ముంటే ఆపుకో వెళ్ళకుండా, సరుకు పట్టుకుంటే మానేస్తా మందు పర్మనెంట్ గా. సూర్యుడు ఉదయించే వరకు కన్ను మూసేదేలే. మొత్తం సరుకంతా పట్టుకుంటా, ఇంటి మొత్తానికి కంచెనే కాపలాగాస్తా. ఒక్క బాటిల్ కూడా గేట్ దాటే సమస్య లేదు. ఒరే చిన్నోడా, సరుకు ఎక్కడ ఉందో వెతుకురా. మీ నాన్న పని పడతాం గారు. అమ్మా చిన్న చేపలు కాదురా, నాకు కావాల్సింది తిమింగలం. ఒరే చిన్నోడా, అమ్మా ఇది మా స్కూల్ బ్యాగ్ మా బుక్స్ ఉంటే. ఒరే ఇట్టా కాదు గాని సరుకు దాటాల్సింది గేటే కదా, గేట్ దగ్గర కాపలా కాదాం పద. చిన్నోడా, సరుకు దాటడానికి ఇది ఒకటే కదా దారి. అమ్మా అప్పటి నుంచి కాపలా వస్తున్నాం, ఒక చీమ గురు వెళ్ళే ఛాన్స్ లేదు. ఆ లలిత 3 రంగులు వచ్చినాయా? మా పెద్దోడు కిందికి బుట్టేస్తాడు, కొద్దిగా బుట్టలో వేసేవా? ఇది ఒక దారి ఉంది కదరా. సరేనమ్మా. దొరికింది సరుకు. దమ్ముంటే ఆపుకో వెళ్ళకుండా, సరుకు పట్టుకుంటే మందు మానేస్తే పర్మనెంట్ గా. అదేంటి ఇలా నవ్వుతున్నారు? సరుకు దొరికిపోయేసరికి పిచ్చెక్కినట్టుంది బిడ్డకు, అందుకే నవ్వుతున్నాడు. ఆగమా అమ్మా, వెహికల్ కి క్యాప్ లేవమ్మా. ఈ బుక్క నీళ్ళ బాటిల్. ఇది ఫేక్ సరుకు అయితే మరి అసలు సరుకు ఏమైంది? చెప్పరా. నా సరుకు ఏమన్నా దాటించినావు కదా, గేట్ ఏందే కాలనీ దాటిపోయింది, నువ్వు రావడమే లేటిగా. ఉండరా. సరుకు ఎట్టా దాటించినానో తెలుసా? చూడు. చెత్త బకెట్ పెట్టాల్సిన టైం అయింది. నేను కిందికి వెళ్తే ఇప్పుడు దాంతో నాకు గొడవ అవుతుంది. నువ్వే వెళ్ళి పెట్టేసుకోమ్మా. సరే అమ్మా. అయినా గేటు దాటింది సరికే కదా, నువ్వు అడుగు బయట పెట్టాలి కదా. చెప్పరా తమ్ముడు. అక్క, బావ వెళ్ళే పార్టీకి నువ్వు అడ్డుపడాకు. బావ ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్దోళ్ళో తెలుసునా? క్షణాల్లో వచ్చి బావని తీసుకెళ్ళిపోతారు. అట్నా? అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం? విడిసేద్దామక్క. విడిసేద్దాం. తొక్కల మొగుడు, తొక్కల తమ్ముడు, తొక్కల ఫ్రెండ్స్. ఎవరన్నా ఈయన్ని తీసుకెళ్ళడానికి లోపల అడుగు పెట్టాలి. గంగమ్మ తల్లి జాతరలో వేటతోలు నరికినట్టు రక్కో. ఫణిరాజ్ అంటే ఫ్లవర్ అనుకుంటేవా? వైల్డ్ ఫైర్. ఒరేయ్, ఈ 31st అయ్యేంత వరకు కాలనీ గేట్లు మొత్తం బంద్. ఇక్కడ నడిచేది అసోసియేషన్ రూల్ కాదురా, ఈ కవిరాజ్ రూల్. సోమేశ, కానీ ఈ ఫణిరాజ్ అంటే నేషనల్ అనుకుంటావా? ఇంటర్నేషనల్. ఒరే ఎర్ర మీ నాన్న బయటకు వెళ్ళిపోయి చూడు. తప్పించుకున్నాడు బిడ్డ. ఇంక ఈ 2025 అంతా కూడా అవుతూనే ఉంటాడు.